శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 21 డిసెంబర్ సాటర్డే. సో ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఉన్న అప్డేట్స్ ఏంటి, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం. యూఎస్ మార్కెట్స్ నిన్న మంచి రీబౌండ్ మనం చూసాం. దాదాపు 500 పాయింట్ల మేర డౌ జోన్స్ నిన్న లాభపడింది. S&P 500, నాస్డాక్ కూడా 1% పైగా లాభాలు మనం చూసాం. వరుస నష్టాల తర్వాత యుఎస్ మార్కెట్స్లో కొద్దిగా రీబౌండ్. దీనికి ప్రధానమైన కారణం ఇన్ఫ్లేషన్ డేటా ఒకటి కొద్దిగా అక్కడ కూల్ డౌన్ అవ్వడం అనేది వీళ్ళకి పాజిటివ్ అంశంగా చెప్పుకోవాలి. మూడో వారంలో కూడా మార్కెట్స్ నష్టాల బాటలోనే పయనించడం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. ఇక్కడ అండ్ గవర్నమెంట్ షట్ డౌన్, హౌస్ పాసెస్ స్టాప్ గ్యాప్ ఫండింగ్ బిల్, సెండ్స్ ఇట్ టు సెనేట్ ఫర్ ఓట్. సో అదొకటి అప్డేట్. సో పూర్తిగా వాళ్ళ కార్యకలాపాలు, ప్రభుత్వ కార్యకలాపాలు మూతపడకుండా ఒక స్టాప్ గ్యాప్ అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ జరిగింది. అండ్ గోల్డ్ $2,640 దగ్గర, అలాగే ఆయిల్ $70 to $73 దగ్గర ఉంది. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ప్రధానమైన అప్డేట్. ఇక మిగిలిన వార్తల్లోకి వెళ్లే ముందు, సో బెంగళూరులో శేషు గారు ఉన్నారు. ఇవాళ రేపు సాటర్డే అండ్ సండే 2 days పాటు ఉంటారు అక్కడ. సో వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని మీరు కలవచ్చు. సో అయితే HNIsకి మాత్రమే అవకాశం ఉంది. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి 7702906749లో రవీందర్ ఉంటాడు. ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో సర్చ్ ఆన్ ఫర్ వీక్ ఎండ్ ఆఫ్టర్ 5 days ఆఫ్ స్లంప్. FPIs కంటిన్యూ సెల్లింగ్ ఆన్ దలాల్ స్ట్రీట్. ఇక్కడ వర్స్ట్ వీక్ ఫర్ కీ ఇండెక్సెస్ సిన్స్ June 22. దాదాపుగా మనకు 2.5 సంవత్సరాల తర్వాత ఇంతటి బలహీనమైన వీక్ ఇప్పుడే మనం చూస్తున్నాం. ఇన్వెస్టర్స్ వెల్త్ దాదాపుగా 18 లక్షల కోట్ల రూపాయల వరకు ఆవిరైపోవడం అనేది. సో డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రమాణ స్వీకారం దగ్గర అవుతున్న కొద్దీ ఇంకా 4 రోజుల సమయం ఉంది. అయినప్పటికీ కూడా మార్కెట్స్ అన్నీ వణికిపోతున్నాయి. సో ఎందుకు అంతగా వణకాల్సిన పరిస్థితి ఉంది? డొనాల్డ్ ట్రంప్ వస్తున్నాడు ఒకసారి. ఎందుకంటే అన్ని, నాట్ ఓన్లీ మన కంట్రీ, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, అన్ని కరెన్సీలు కూడా అంటే ఎలాంటి రిపర్కుషన్స్ ఉంటాయి, ఎలాంటి ఆయన నిర్ణయాలు ఉంటాయన్నది ఎవరికి అర్థం కావట్లేదు. నిన్న కూడా యూరోపియన్ యూరోప్తో మాట్లాడుతూ, సో మీరు ఖచ్చితంగా మా దగ్గర నుంచి ఆయిల్ కొని తీరాల్సిందే, ఆయిల్ కొనకపోతే మాత్రం మేమేసే చర్యలకు, మేమేసే టారిఫ్స్లకు మీరు సిద్ధంగా ఉండండి అంటూ వాళ్ళని బెదిరించాడు. సో మొన్న ఇండియాని బెదిరించడం చూసాం, రిటాలియేటరీ చర్యలు చేపడతామని. ఆల్రెడీ చైనాతో సున్నం రాసుకునే ఉన్నాడు. ఇక ప్రపంచం అంతా ఏకీకృతం అంటే బ్రిక్స్ లాంటి కరెన్సీ కనుక వస్తే, సో డాలర్ డామినెన్స్ తగ్గించడానికి బ్రిక్స్ లాంటి కరెన్సీస్ వస్తే మనల్ని తొక్కుతామని చెప్పాడు. ఇలా ప్రపంచం అంతా ఆయనకు వ్యతిరేకత పెట్టుకుంటూనే ఉన్నారు. అయితే ఇది మాటల వరకే పరిమితం అవుతుందా, చేతుల్లో అవుతుందా? చేతుల్లో కనుక చేసినట్టయితే ఎంతటి దరిద్రపు కొట్టు పరిస్థితి ఎదురవుతుంది, ఇవన్నీ కూడా మనం ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం. బట్ ఏదైనా సరే మనం ప్రిపేర్ అయి ఉండాలి. మార్కెట్స్ కూడా అందుకు తగ్గట్టు ప్రిపేర్ అవుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి 55th మీటింగ్ ఆఫ్ GST కౌన్సిల్ టుడే. సో గిఫ్ట్ వోచర్స్ మీద పన్ను GST సడలింపు, అలాగే ట్యాక్స్ ఆన్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, మేబీ ఈ 2 ప్రధానమైన దీనిలాగా ఉన్నాయి. ఒకవేళ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్ కనుక తగ్గించగలిగినట్టయితే, సో ఇన్సూరెన్స్ పెనట్రేషన్స్ని మరింతగా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇక రూపీ నానాటికి తీసుకట్టుగా తయారైపోతూ 85 రూపాయల మార్కెట్ని కూడా క్రాస్ చేయటం, ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకోవటం. సో మేబీ ఎవరైతే ఎగుమతులు చేస్తారో వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్గా ఉంటుంది. ఫస్ట్ IT బెనిఫిట్ తీసుకుంటుంది, తర్వాత టెక్స్టైల్స్ లాంటివి బెనిఫిట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఇక్కడ మనం వార్త చూడవచ్చు. అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, IT, రియాలిటీ నెట్ మోస్ట్ FPI ఇన్ఫ్లోస్ ఇన్ డిసెంబర్. సో డిసెంబర్ నెలలో మొదట్లో కొద్దిగా బయింగ్ లాగా వాళ్ళు చేసినప్పటికీ తర్వాత మళ్ళీ సెల్లింగ్కి ఎక్కువగా మొగ్గు చూపించారు. అయితే ఇన్ఫ్లోస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియాలిటీ, కన్జ్యూమర్ గుడ్స్, క్యాపిటల్ గుడ్స్ లాంటి వాటిలో స్టాక్స్ కొనుగోలు చేస్తే ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, FMCG, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, పవర్ రిలేటెడ్ స్టాక్స్లో వాళ్ళు సెల్లింగ్ చాలా క్లియర్ కట్గా కనిపించింది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. అండ్ NSE 16 స్టాక్స్ని F&O నుంచి తొలగించింది ఫిబ్రవరి సిరీస్లో. అందులో మేజర్ స్టాక్స్ కూడా ఉన్నాయి. అబౌట్ ఇండియా, అతుల్, బాటా ఇండియా, క్యాన్ఫిన్ హోమ్స్, కోరమండల్, సిటీ యూనియన్ బ్యాంక్, GNFC, గుజరాత్ గ్యాస్, ఇండియా మార్ట్, ఇంటర్మెష్, ఇప్కా ల్యాబ్స్, డాక్టర్ లాల్ పాథ్ ల్యాబ్స్, మెట్రో, పోలీస్ హెల్త్ కేర్, నవీన్ ఫ్లోరిన్, PVR, ఐనాక్స్, సన్ టీవీ, యునైటెడ్ బ్రీవరీస్ లాంటి స్టాక్స్ ఫిబ్రవరి నెలలో కాంట్రాక్ట్స్ ఉంటాయి, కానీ తర్వాత కాంట్రాక్ట్స్ అయితే ఉండబోవు. సో ఒక మేజర్ డెంట్ ఈ స్టాక్స్కి. అండ్ ల్యాక్ ఆఫ్ ప్రైవేట్ క్యాపెక్స్ ట్రాక్షన్ పమ్మెల్స్ క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్. ఇక్కడ
క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ నిన్న సీమెన్స్లో ఒక భారీ సెల్లింగ్ చూసాం, దాదాపు 10% మేర కుప్పకూడడం. ఈ మధ్యకాలంలో భారీ షాక్ సీమెన్స్కి. తర్వాత ఈ క్యాపిటల్ గూడ్స్ రిలేటెడ్ స్టాక్స్కి క్యాపెక్స్ లేకపోవడం అనేది, సంస్థాగతంగా ట్రెడిషనల్ టెక్నాలజీస్లో పెట్టుబడులు పెట్టడం అనేది నానాటికి తగ్గిపోతుంది. సో దాని ఎఫెక్ట్ రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది అన్న ఒక అంచనాల నేపథ్యంలో క్యాపిటల్ గూడ్స్ సెగ్మెంట్ రిలేటెడ్ స్టాక్స్లో అయితే వీక్నెస్ కనిపించింది. ల్యాక్ ఆఫ్ మీనింగ్ఫుల్ ప్రైవేట్ క్యాపెక్స్ ట్రాక్షన్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ఇట్స్ అనలిస్ట్ కాల్. వాళ్ళ అనలిస్ట్ కాల్లో వాళ్ళు చెప్పిన మాట అంటే ఈ సెగ్మెంట్లో పెద్దగా క్యాపెక్స్ లోపిస్తుంది అన్నట్టుగా కూడా వాళ్ళు చేసిన ప్రకటన. సో చాలా గట్టి ఇంపాక్ట్ అయితే ఈ సీమెన్స్ స్టాక్ మీద పడింది. వీటికి తోడు వాల్చంద్ నగర్ మీద కూడా ఇంపాక్ట్ దాదాపు 6% మేర పతనమైంది. సో మొత్తానికి క్యాపెక్స్, ఈ క్యాపిటల్ గూడ్స్ రిలేటెడ్ స్టాక్స్, ఎందుకంటే క్యాపెక్స్ లేకపోతే నెక్స్ట్ విస్తరణ ఉండకపోతే సో పెద్దగా వీటిలో యాక్టివిటీ కూడా ఉండదు. ముందుగానే కొద్దిగా లల్ సెక్టర్ ఇది, అన్ని పాజిటివ్స్ ఉంటేనే ఈ సెక్టర్ గ్రో అవుతుంది. సో ముందుగా ఇవన్నీ నెగిటివ్గా ఉంటే ముందస్తుగా సో ఈ సెక్టర్ మరింతగా ఇబ్బందుల్లోకి పడే ప్రమాదం ముందస్తుగానే ఉంటుంది. అందువల్ల మేబీ దాని ఎఫెక్ట్ కూడా ఈ క్యాపిటల్ గూడ్స్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలో ఉండొచ్చు. అయితే ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా కొనుగోలు చేయొచ్చు అంటే మేబీ బాగా పతనమైన తర్వాత వీటి జోలికి అంటే ఒక క్లారిటీ వచ్చేదాకా వెళ్ళకపోవడం మంచిది. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్. రూపీ వీకెండ్స్ 84 to 85 ఇన్ జస్ట్ 6 weeks, 6 వారాల్లోనే రూపాయి 84 నుంచి 85 రూపాయల స్థాయికి చేరుకోవటం. SFIO క్యాన్ రెజ్యూమ్ ప్రోబ్ ఇంటూ హీరో ఎలక్ట్రిక్. సో ఈ సబ్సిడీ FAME-2 సంబంధించి సబ్సిడీలు తీసుకోవడంలో హీరో ఎలక్ట్రిక్ తన చేతి వాటాన్ని చూపించిందన్న ఒక ఆరోపణల నేపథ్యంలో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ SFIO మరొకసారి ఈ ప్రోబ్ హీరో ఎలక్ట్రిక్ మీద తిరిగి ప్రారంభించే ఆలోచనలో ఉంది. అదానీ ప్లాన్స్ టు ఇన్వెస్ట్ 20,000 crores టు సెటప్ ఏ పవర్ ప్లాంట్ ఇన్ బీహార్. సో ఏ రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ పెట్టినా, రేపొద్దున తెలంగాణ పెట్టినా, ఇంకో పొద్దున తమిళనాడు పెట్టినా, సో ఎవరు ఏ ఇన్వెస్టర్స్ మీట్ పెట్టినా అక్కడికి ఇమీడియట్గా ఈ అదానీలు, అంబానీలు వీళ్ళందరూ వెళ్తారు. సో 50,000 కోట్లు ప్రకటన, 20,000 కోట్లు, సో 30,000 కోట్లు అని చెప్పి ముందు ప్రకటనల వరకు అయితే వచ్చేస్తాయి ప్రస్తుతానికి. సో ఇవన్నీ కార్యరూపం ఏ మేరకు దాలుస్తాయి అనేది మనం చూడాలి. బట్ బీహార్లో అయితే 20,000 కోట్ల రూపాయలతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు అదానీ పవర్ ప్రకటించింది. సో అదొక అప్డేట్ పరంగా. డిఫెన్స్ మినిస్టర్ ఇంక్స్ 7.6,000 crores డీల్ విత్ L&T ఫర్ వజ్రా గన్స్. సో వజ్రా గన్స్ తయారు చేయడానికి K9 వజ్రా గన్స్ కంబాట్ క్యాపబిలిటీస్ మెరుగ్గా ఉన్న ఈ వజ్రా గన్స్ లడక్ లాంటి ప్రాంతాల్లో బాగా ఉపయోగపడతాయి కాబట్టి వీటిని మరిన్ని సప్లై చేయడానికి L&Tతో డిఫెన్స్ మినిస్ట్రీ ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 7,600 కోట్ల రూపాయల ఒప్పందం ఇది. అండ్ కన్సిస్టెంట్గా స్కోర్ని ఇంప్రూవ్ చేసుకుంటూ స్టాక్స్ అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ ఇది జాబితా. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ దాదాపు ఇక్కడి నుంచి కూడా 56% మేర అప్సైడ్ పొటెన్షియల్ ఉందన్నట్టుగా కూడా భావిస్తున్నారు. 32 మంది అనలిస్టులు బై రేటింగ్ ఇస్తున్నారు ఈ స్టాక్కి. జీపీటీ హెల్త్ కేర్ 35%, జొమాటో 32%, జేకే సిమెంట్ 22% అండ్ సనోఫీ 17% దాకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది అనలిస్ట్ చెప్తున్నమాట. అయితే జీపీటీ హెల్త్ కేర్ అనేది FIS, DIS కొద్దిగా పెట్టుబడి ఉన్నప్పటికీ కూడా మేబీ ఇట్ ఈస్ పెద్దగా 3-4 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ అయితే లేదు. సో ఒకవేళ ఇందులో దీన్ని కన్సిడర్ చేసే ముందు కొద్దిగా ఆలోచించండి, ఎందుకంటే పెద్దగా కవరేజ్ కూడా లేదు ఈ స్టాక్స్ మీద. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో సెన్సెక్స్ నిఫ్టీ విట్నెస్ వర్స్ట్ వీక్లీ డిక్లైన్ ఇన్ 2.5 years. గత 2.5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు లేని విధంగా వర్స్ట్గా వీక్ డిక్లైన్స్ మనకు కనిపించాయి. రకరకాల కారణాలు ఆల్రెడీ ఇంతకుముందు అన్నీ మనం మాట్లాడుకున్నాం. సో కర్ణుడి చావుకి 1000 కారణాలు అన్నట్టుగా కూడా మార్కెట్ పతనానికి సడన్గా పడటం, ఏదో కొద్దిగా మళ్ళీ రికవరీ లాంటిది రావడం, మళ్ళీ అంతకంటే ఎక్కువ పతనం అనేది ఇప్పుడు చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. గూగుల్ కట్స్ 10% ఆఫ్ మేనేజీరియల్ రోల్స్. సో ఒకవైపు నెగిటివ్ న్యూస్ కూడా అదే స్థాయిలో కిక్కిన్ అవుతూనే ఉన్నాయి. సో పాజిటివ్ అవ్వాలంటే ఏదో ఒక మేజర్ న్యూస్ రావాలి మనకి ఐటీ సెక్టార్ నుంచి. జాబ్స్ ఎప్పుడైతే నిలబడతాయో, స్థిరంగా జాబ్స్ ఉంటాయో అప్పుడే మనం ఎకానమీ గురించి మనం పాజిటివ్గా ఆలోచించుకోవచ్చు. బోత్ ఇండస్ట్రీస్ ఇప్పుడు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ 200 DMA మూవింగ్ యావరేజ్ కిందే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో ఇది కూడా కొద్దిగా మనకి వీక్నెస్కి సంకేతం. సాధారణంగానే డిసెంబర్ నెలలో కొద్దిగా బలహీనత ఉంటుంది. ఇక డిసెంబర్ ఫ్యాగన్లో కూడా మనం వచ్చేస్తున్నాం. పెద్దగా బయింగ్ మొమెంటం కూడా మన మార్కెట్స్లో ఉండకపోవచ్చు, ఎందుకంటే హాలిడే మూడ్స్లో ఉంటారు కాబట్టి. సో ఫ్రెష్గా భారీ ఎత్తున మనీ కమిట్ చేసే ముందు మేబీ కొద్దిగా వెయిట్ చేద్దాం మనం కొద్ది రోజుల పాటు. 30%కి మించి వడ్డీ, 30%కి మించి పెనాల్టీ వసూలు చేయకూడదు, ఆర్ వడ్డీ రేట్లు వసూలు చేయకూడదు అని చెప్పి గతంలో ఒక
ఈ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ మీద నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్ ఆదేశాలు ఉండేవి. అయితే వాటిని తోసిపెట్టి సుప్రీంకోర్టు ఇవాళ బ్యాంకింగ్ కంపెనీస్కి, క్రెడిట్ కార్డ్ కంపెనీస్కి ఒక ఊరటనిచ్చే అంశంగా ఇది చూడాలి. సో మీరు ఎంతకైనా సరే వడ్డీ రేట్లు విధించుకోవచ్చు అన్నట్టుగా కూడా ఒక వాళ్ళకి సంకేతం ఇచ్చినట్టయింది. వాళ్ళు చెప్పిన వాదన ఏంటి అంటే, సో 40-50 రోజుల క్రెడిట్ పీరియడ్ తర్వాత మేము అది కూడా కట్టకపోతే దాన్ని వినియోగించుకుని దాని మీద మాత్రం మేము డిఫాల్టర్స్ మాత్రం ఈ పెనాల్టీ విధిస్తున్నామని చెప్పి వాళ్ళ వాదనతో ఏకీభవించింది సుప్రీంకోర్టు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని మీద ఏదైనా ఆంక్షలు విధించవచ్చా అంటే, మేబీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆంక్షలు విధించే అవకాశాలు ఏం లేవు. సో ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ నియంత్రణ పెట్టుకోవాలి, లక్ష్మణ రేఖ సొంతంగా గీసుకోవడం తప్ప. సో ఆర్బీఐ కూడా ఇందులో స్టెప్ ఇన్ అయ్యే అవకాశం లేదన్నట్టుగా కూడా ఒక అప్డేట్. మేబీ ఎస్బీఐ కార్డ్స్ లాంటిది కొద్దిగా బెనిఫిట్ అవ్వచ్చేమో ఈ వార్తతో. సోమవారం రోజు చూడాలి. స్టేట్స్ పుష్ సీతారామన్ ఫర్ మోర్ ఇంట్రెస్ట్ ఫ్రీ క్యాపెక్స్ లోన్స్. రిలయన్స్ 52 వాళ్ళ కనిష్ట స్థాయిని హిట్ అవుతూనే ఉంది. వారం రోజుల్లో 5% మేర పతనం. జిఆర్ఎమ్స్ కొద్దిగా పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా మేబీ రిలయన్స్ రీటైల్ ఐపీఓకి సంబంధించిన ప్రకటన లేకపోవడము, అండ్ రిలయన్స్ రీటైల్లో బిజినెస్ బలహీనపడుతూ ఉండడము, అండ్ జియో ఒక్క సింగిల్ ఇంజన్తో ఇంత పెద్ద కంపెనీని లాగటం అనేది అంత ఈజీ అయిన టాస్క్ కాదు. సో రిలయన్స్ జియో ఎంత పర్ఫామ్ చేసినా కూడా రాత్రికి రాత్రి అద్భుతాలు చేసే కంపెనీస్ అయితే కావు ఇవన్నీ కూడా. మేబీ అదొక మేజర్ రీజన్ అనుకోవచ్చు రిలయన్స్ అండర్ పర్ఫామ్ చేస్తూ ఉండడానికి. అండ్ బీఏఎస్ఎఫ్ 7.5% మేర నిన్న పెరిగింది. బలహీనమైన దీనిలో కూడా వాళ్ళు అగ్రికల్చర్ బిజినెస్ని 2027 నాటికి ఇంకో రాబోయే 3 ఏళ్ల కాలంలో దాన్ని సపరేట్గా డీమెర్జ్ చేసి లిస్ట్ చేస్తాము, ఐపీఓకి వస్తామని చెప్పి బీఏఎస్ఎఫ్ ప్రకటించింది. మేబీ దాని న్యూస్ వల్ల స్టాక్లో జంప్ చూసాం. గోల్డ్మ్యాన్ సాక్స్ 2025 నాటికి నిఫ్టీ 27,000 పాయింట్ల మార్కెట్ దాటుతుంది అని చెప్తూ హౌసింగ్, డిఫెన్స్ స్టాక్స్ మీద వాళ్ళ దీన్ని బెట్ చేస్తుంది. హౌసింగ్, అగ్రికల్చర్, డిఫెన్స్, టూరిజం ఈ సెక్టార్స్ రాబోయే రోజుల్లో మరింతగా బెనిఫిట్ పొందుతాయని చెప్పడం. దీనికి తోడు కొన్ని స్టాక్స్ని, అంటే బాగా బీట్ అండ్ డౌన్ అయిన స్టాక్స్ని, ఓవర్సోల్డ్ జోన్లో ఉన్న ఈ స్టాక్స్ అన్ని కూడా మేబీ ఈ స్టాక్స్ని కొద్దిగా ట్రై చేయవచ్చు అని చెప్తోంది. అందులో ట్రెంట్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫినాన్స్, హెవెల్స్, చోళా, ఇండస్ఇండ్ బ్యాంక్, అరబిందో, ఫినిక్స్ మిల్స్, ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, ఎల్ఎన్టీ ఫినాన్స్, ఇమామి, స్టార్ హెల్త్, క్రాంప్టన్ గ్రీవ్స్, కజారియా, సి ఇన్ఫో, క్రియేట్ యాక్సిస్, గ్రామీణ్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. దీస్ దే సజెస్ట్ రిప్రజెంట్ మేజర్ బయింగ్ ఆపర్చునిటీస్ ఇన్ ద కమ్మింగ్ మార్కెట్ అన్నట్టుగా కూడా వీళ్ళ గోల్డ్మ్యాన్ సాక్స్ మాట. జనరల్ ఇన్సూరెన్స్ నిన్న దాదాపు 13-14% మేర పెరిగింది. కార్ ట్రేడ్ ఆల్ టైమ్ హై హిట్ చేసింది. ప్రతాప్ స్నాక్స్లో రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 30 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్లో నిన్న జంప్ అయితే చూసాం. ఏషియన్ పెయింట్స్ 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరింది. సో ఎంతో చరిత్ర ఉంటే సరిపోదు. ఏదో సినిమాలో బ్రహ్మానందం అంటాడు, చరిత్రది ఏముందరో చింపేస్తే చిరిగిపోతుంది. సో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ తగ్గట్టు మారకపోయినా, ఇప్పటికిప్పుడున్న కాంపిటీషన్ని మనం ముందే అడ్రస్ చేయకపోయినా మనం వెనకబడిపోతాం. ఏషియన్ పెయింట్స్ కూడా అదే పరిస్థితి. ఒక ఓపస్ అనే కాదు, సంభవం రకరకాల కారణాలు ఏషియన్ పెయింట్స్ ఎంత బలహీనపడటానికి కొద్దిగా రీబౌండ్ అవుతుందేమో. ఫ్రెష్గా వెళ్ళి ఏషియన్ పెయింట్స్లో అద్భుతాలు జరుగుతాయని చెప్పి మన డబ్బులు కుమ్మరించే పరిస్థితి అయితే యాజ్ ఆఫ్ నో కనిపించట్లేదు. అంటిల్ అన్లెస్ ఏదైనా రికవరీ మనకు కనిపించేంతవరకు, ఏదైనా సీ అండ్ రెవల్యూషనరీ చేంజెస్ కంపెనీ తీసుకునేంతవరకు. గత 3 నెలల కాలంలో స్టాక్ 30% పైగా కోల్పోయింది. యాక్సెంచర్ Q1 పాజిటివ్నెస్ అనేది ఐటీ స్టాక్స్కి కలిసి వచ్చే అంశం. అండ్ సన్ఫార్మా డౌన్ బట్ నాట్ అవుట్. కొద్దిగా షార్ట్ టర్మ్ బ్లిప్ వచ్చినప్పటికీ దాదాపు 41 మందిలో 35 మంది అనలిస్టులు బులిష్గా ఉన్నారు సన్ఫార్మా మీద. యావరేజ్ ప్రైస్ టార్గెట్ దాదాపు 2,045 రూపాయల దాకా ఉంది. ప్రస్తుతం స్టాక్ 1,100 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది సన్ఫార్మా. ఎన్ఎస్సీ రింగ్స్ ఇన్ టైటర్ ఎలిజిబిలిటీ నామ్స్ ఫర్ ఎస్ఎంఏ లిస్టింగ్స్ ఆల్రెడీ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. హిమాద్రి దాదాపు 77% మేర పెరిగింది ఇయర్ టు డేట్ ప్రకారం. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఇంకా ఈ స్టాక్ మీద యాడ్ రేటింగ్ ఇస్తుంది బికాస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్. ఫారెక్స్ రిజర్వ్స్ 6 నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చాయి. డయాగ్నోస్టిక్ సెంటర్లు చిన్న గ్రామాలకు కూడా వెళ్తున్నాయి, పట్టణాలకు వెళ్తున్నాయి. అక్కడి నుంచి బిజినెస్ బాగా వస్తున్నట్టుగా కూడా ఒక అప్డేట్. మేబీ స్థానికంగా అయితే మెడిప్లస్, విజయ డయాగ్నోస్టిక్స్ లాంటివి కూడా కొద్దిగా బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది. బజాజ్ చేతక్ 35 సిరీస్ లుక్స్ టు బిగిన్ ఓవర్సీస్. రాబోయే 6 నెలల కాలంలో విదేశాలకు కూడా వీళ్ళు ప్రోడక్ట్స్ ఎగుమతి చేయాలి, స్కూటర్స్ ఎగుమతి చేయాలి, ఈవీ స్కూటర్స్ అని చెప్పి బజాజ్ ఆటో భావిస్తున్నట్టుగా కూడా ఒక వార్త. సో ఇవి ప్రధానంగా ఈ వారాంతంలో వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.